గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఈరోజు 8% నుంచి 10% పడ్డాయి. సో ఇప్పుడు మనం అది కొనడానికి ఛాన్స్ ఉందా, ఇప్పుడు కొనొచ్చా, ఇప్పుడు కొంటే మనం ప్రాఫిట్స్లో ఉండొచ్చా అనేది చూద్దాం ఒకసారి. ఈరోజు అసలు ఎందుకు పడ్డాయి అంటే ట్రంప్ టారిఫ్స్, గ్రీన్లాండ్ మీద టారిఫ్స్ వేయనని అండ్ వాటి మీద మిలిటరీ ఫోర్సెస్ పంపించనని అలా చెప్పడం వల్ల సో ట్రంప్ కొంచెం నార్మల్ అయ్యాడు, పర్లేదు అని అనుకొని ఈక్విటీ మార్కెట్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో అమౌంట్ అందరూ తీసి ఈటీఎఫ్స్ నుంచి, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ నుంచి తీసి ఈక్విటీ మార్కెట్లో పెట్టడానికి స్టార్ట్. సో ఇలాగ పెట్టడం వల్ల సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి సో 8%, 10% సిల్వర్ పడిపోవడం స్టార్ట్ అయింది. సో పడిపోవడం స్టార్ట్ అవ్వడం వల్ల ఈక్విటీ మార్కెట్ కూడా పెరిగింది. అందరూ గోల్డ్ సిల్వర్లోంచి తీసేసి ఈక్విటీ మార్కెట్లోకి మనీ మూవ్ చేస్తున్నారు. సో బట్ యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ ఈరోజు ఒరిజినల్గా 0.5% నుంచి 1% మాత్రమే పడింది. అంత తక్కువ పడి ఎందుకు అంతలా 8%, 10% క్రియేట్ అయిందంటే ఆల్రెడీ సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ ట్రేడింగ్ ఎట్ ప్రీమియం, లైక్ అరౌండ్ 8%, 10%, కొన్ని అయితే 15% ప్రీమియం కూడా ట్రేడ్ అవుతుంది. సో అలా ప్రీమియంలో ట్రేడ్ అయ్యే ఈటీఎఫ్స్లో పెట్టడం వలన సో మనం ఎప్పుడైతే సెల్లింగ్ ప్రెషర్ అలా కనబడుతుందో అప్పుడు మనం లాసెస్ కూడా చూడాల్సి వస్తుంది. ఎప్పుడైతే పెరుగుతుందో అది పెరుగుతుంది. లెట్స్ సే 1 ఈటీఎఫ్ ఇప్పుడు ఏదైనా తీసుకోండి, అది సపోజ్ 305లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. 305 యాక్చువల్గా ఉండాల్సింది, బట్ అది ట్రేడ్ అయ్యేది 350. ఇప్పుడు ఎవరైనా సిల్వర్ ఈటీఎఫ్ కొనాలంటే అది 350 పెట్టి కొనాలి. సో యాక్చువల్గా అయితే దాని వాల్యూ 305. బట్ సో ఎప్పుడైనా సిల్వర్ ఈటీఎఫ్స్ కొనేటప్పుడు INAV అనే ఒకటి ఉంటుంది. ఆ INAV ఎలా ఉంది, ఎంత ఉంది అని చూసుకోవాలి. INAV ఎంత ఉంది, అసలు ఎంత ట్రేడ్ అవుతుంది. సపోజ్ INAV 305 ఉంది అనుకోండి. సపోజ్ లెట్స్ సే ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 308 or 307, then you can buy. If it is trading at 320 or 340, then you should not buy. ఇప్పటిదాకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి. సో ఫైనల్గా ఇప్పుడు మనం గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టచ్చా లేదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పలేదు. ఎందుకంటే సిల్వర్ అనేది చాలా హైస్లోకి వచ్చి ఇప్పటికీ 4-5 times, లైక్ లాస్ట్ 20 yearsలో ఇంత హై వచ్చి మళ్ళీ పడిపోయిన రోజులు చాలా ఉన్నాయి. సో సిల్వర్లో వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా కాషియస్గా ఉండాలి, మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ 10% పడింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చా వద్దా అంటే, సో ఎప్పుడైనా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్లో చేయొద్దు. సో ఎప్పుడైనా గోల్డ్ అండ్ సిల్వర్లో ఓన్లీ 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో మాత్రమే ఉండాలి. రిమైనింగ్ ఆల్ ఈక్విటీస్, ఫిక్స్డ్ డిపాజిట్, ఎవ్రీథింగ్ షుడ్ గో దేర్, ఆర్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్స్ యూ హ్యావ్, ఓన్లీ 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ బీ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్.